హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పలకా బల్పం టెక్. ఈరోజు మనం స్టాక్ జీకేలో భాగంగా ప్రముఖుల యొక్క సమాధుల పేర్లను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో నేర్చుకుందాం. దానికంటే ముందు మరిన్ని ఎడ్యుకేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందండి. చూడండి, ప్రముఖుల యొక్క సమాధుల పేర్లను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో ఈరోజు వీడియోలో నేర్చుకుందాం. మొదటగా ఈ 10 మంది యొక్క పేర్లు, వాళ్ళ యొక్క సమాధుల పేర్లను ఫస్ట్ ఒకసారి చెప్తా, తర్వాత ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. మహాత్మా గాంధీ, రాజ్ఘాట్, జవహర్లాల్ నెహ్రూ, శాంతివనం, లాల్ బహదూర్ శాస్త్రి, విజయ్ ఘాట్, ఇందిరా గాంధీ, శక్తి స్థల్, రాజీవ్ గాంధీ, వీర్ భూమి, దేవీలాల్, సంఘర్ష్ స్థల్, బాబు జగ్జీవన్ రామ్, సమతా స్థల్, చరణ్ సింగ్, కిసాన్ ఘాట్, జైల్ సింగ్, ఏక్తా స్థల్, శంకర్ దయాల్ శర్మ, కర్మభూమి. చూడండి, ఇక్కడ మహాత్మా గాంధీ మన దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాబట్టి, మన దేశానికి రాజు లాంటి వాడు కాబట్టి మహాత్మా గాంధీ యొక్క సమాధి పేరు రాజ్ఘాట్. ఈ రాజ్ఘాట్ యొక్క మీనింగ్ ఏంటి అంటే ఇంగ్లీష్లో రాయల్ స్టెప్స్ అని అర్థం. రాయల్ స్టెప్స్. జవహర్లాల్ నెహ్రూ, జనరల్గా మనం చూసినట్లయితే నెహ్రూ చేతిలో ఎప్పుడైనా మనం పావురాన్ని అబ్జర్వ్ చేసి ఉంటాం. పావురం అనేది దేనికి చిహ్నం? శాంతికి చిహ్నం. కాబట్టి జవహర్లాల్ నెహ్రూ యొక్క సమాధి పేరు శాంతివనం. శాంతివనం, దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే గార్డెన్ ఆఫ్ పీస్. గార్డెన్ ఆఫ్ పీస్. లాల్ బహదూర్ శాస్త్రి, విజయ్ ఘాట్. విజయం అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? బహుదూరంగా ఉంటుంది. కాబట్టి లాల్ బహదూర్ శాస్త్రి యొక్క సమాధి పేరు విజయ్ ఘాట్. దాని యొక్క మీనింగ్, విజయ్ ఘాట్ యొక్క మీనింగ్ ఏంటి అంటే విక్టరీ ప్లాట్ఫామ్. నెక్స్ట్ ఇందిరా గాంధీ. ఇందిరా గాంధీకి శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి శక్తి స్థల్. ఇందిరా గాంధీ సమాధి పేరు శక్తి స్థల్. ఇంగ్లీష్లో శక్తి స్థల్ యొక్క అర్థం ఏంటి అంటే ప్లేస్ ఆఫ్ పవర్. ప్లేస్ ఆఫ్ పవర్. శక్తి అంటే పవర్ అని, స్థల్ అంటే ప్లేస్ అని అర్థం. హిందీలో స్థల్ అంటే ప్లేస్ అని అర్థం. సో ప్లేస్ ఆఫ్ పవర్. రాజీవ్ గాంధీ ఉగ్రవాదుల దాడుల్లో వీరమరణం పొందాడు కాబట్టి రాజీవ్ గాంధీ యొక్క సమాధి పేరు వీర్ భూమి అని చూసుకోవాలి. వీర్ భూమి. రాజీవ్ గాంధీ ఉగ్రవాదుల యొక్క దాడులలో వీరమరణం పొందాడు కాబట్టి రాజీవ్ గాంధీ యొక్క సమాధి పేరు వీర్ భూమి. దీని యొక్క మీనింగ్, వీర్ భూమి యొక్క మీనింగ్ ల్యాండ్ ఆఫ్ బ్రేవ్. ల్యాండ్ ఆఫ్ బ్రేవ్. దేవీలాల్ అంటే రీసెంట్గా శ్రీదేవి చనిపోయింది కదా, శ్రీదేవి యొక్క లాస్ట్ హిందీ మూవీ సంఘర్ష్ స్థల్ అని గుర్తుపెట్టుకోవాలి. దేవీలాల్ అంటే శ్రీదేవి గుర్తు రావాలి. శ్రీదేవి యొక్క చివరి మూవీ ఏంటిది అంటే సంఘర్ష్ స్థల్ అని గుర్తుపెట్టుకోవాలి. సో సంఘర్ష్ స్థల్ యొక్క మీనింగ్ ఇంగ్లీష్లో ప్లేస్ ఆఫ్ స్ట్రగుల్. ప్లేస్ ఆఫ్ స్ట్రగుల్ అని అర్థం. బాబు జగ్జీవన్ రామ్లో రామ్ ఉన్నాడు. రామ్ అంటే ఎవరు? హీరో రామ్. హీరో రామ్కి హీరోయిన్ ఎవరు మరి? సమతా స్థల్. రామ్ హీరోగా, సమంత హీరోయిన్గా ఒక మూవీ అనేది షూట్ చేస్తున్నారు. కాబట్టి బాబు జగ్జీవన్ రామ్, సమతా స్థల్ అని గుర్తుపెట్టుకోవచ్చు. సో సమతా స్థల్ యొక్క అర్థం ఇంగ్లీష్లో ప్లేస్ ఆఫ్ ఈక్వాలిటీ. ప్లేస్ ఆఫ్ ఈక్వాలిటీ. నెక్స్ట్ చరణ్ సింగ్ అనడంతో కిసాన్ ఘాట్ అనేది ఎలా చెప్తాము, ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మనకు తెలుసు హీరో చరణ్ యొక్క మూవీ ఏంటిది? కొత్త మూవీ కిసాన్ అనే మూవీ తీస్తున్నాడు. హీరో చరణ్ ఏం మూవీ తీస్తున్నాడు? కిసాన్ మూవీ తీస్తున్నాడు. కాబట్టి చరణ్ సింగ్ కిసాన్ ఘాట్ అని గుర్తుపెట్టుకోవచ్చు. చరణ్ సింగ్ కిసాన్ ఘాట్. కిసాన్ ఘాట్ అంటే ఇంగ్లీష్లో అర్థం ఏంటి అంటే ఫార్మర్స్ ప్లాట్ఫామ్. ఫార్మర్స్ ప్లాట్ఫామ్. నెక్స్ట్ జైల్లో ఉంటే ఎట్లా ఫీల్ అవుతాం మనం? ఒంటరిగా ఫీల్ అవుతాం కాబట్టి జైల్ సింగ్లో జైల్ ఉంది. జైల్ సింగ్ యొక్క సమాధి పేరు ఏక్తా స్థల్. ఏకాకిగా ఫీల్ అవుతాం కాబట్టి ఏక్తా స్థల్. సో దీని ఒక అర్థం ఇంగ్లీష్లో ప్లేస్ ఆఫ్ యూనిటీ. ప్లేస్ ఆఫ్ యూనిటీ. శంకర్ దయాల్ శర్మ యొక్క సమాధి పేరు కర్మభూమి. కర్మభూమిలో శంకర్ దయాల్ శర్మ అంటే శర్మ ఉంది, ఇక్కడ కర్మ ఉంది. శర్మకి ఏమొచ్చింది? కర్మ వచ్చింది. ఓకేనా? శర్మకి ఏమైంది? కర్మ వచ్చింది. కాబట్టి శంకర్ దయాల్ శర్మ యొక్క సమాధి పేరు కర్మభూమి అని గుర్తుపెట్టుకోవాలి. కర్మభూమి యొక్క అర్థం ఇంగ్లీష్లో ల్యాండ్ ఆఫ్ డ్యూటీ. ల్యాండ్ ఆఫ్ డ్యూటీ. సార్ ఇవన్నీ వీటి సమాధుల పేర్లు చెప్పి వాటి యొక్క మీనింగ్స్ని ఇంగ్లీష్లో ఎందుకు చెప్తున్నాము అంటే ఎగ్జామ్లో అడుగుతారు. ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇవన్నిటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆటోమేటిక్గా సమాధి పేరు గుర్తుంటే మనకు దాని యొక్క మీనింగ్ ఇంగ్లీష్లో ఈజీ. ఓకేనా? ఎందుకంటే భూమి అంటే ఇంగ్లీష్ ఏమంటాం? ల్యాండ్ అంటాం. స్థల్ అంటే ప్లేస్. కాబట్టి ఎప్పుడైతే స్థల్ వస్తుందో ప్లేస్ అని వస్తుంది, భూమి అని వచ్చినప్పుడు ల్యాండ్ అని వస్తుంది.
సో వీర్ అంటే ఏంటిది, వీరుడు అంటాం. వీరుడు అంటే ఇంగ్లీష్లో ఏమంటాం, బ్రేవ్. బ్రేవ్ అని చెప్తాం కాబట్టి ల్యాండ్ ఆఫ్ బ్రేవ్ అని అలా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. ఓకేనా, చూడండి మరొకసారి చూడండి. మహాత్మా గాంధీ మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది కాబట్టి రాజ్ఘాట్ అని చెప్పినాం. నెహ్రూ చేతిలో పౌరం ఉంటుంది కాబట్టి, పౌరం అనేది శాంతికి చిహ్నం కాబట్టి నెహ్రూ యొక్క సమాధి పేరు శాంతివనం. బహదూర్ శాస్త్రి, లాల్ బహదూర్ శాస్త్రి, లాల్ బహదూర్ శాస్త్రి అనే పేరు వినడంతో మనకి ఏం గుర్తు రావాలి, విజయం అనేది ఎప్పుడు కూడా బహుదూరంగా ఉంటుంది కాబట్టి లాల్ బహదూర్ శాస్త్రి సమాధి పేరు విజయ్ ఘాట్. నెక్స్ట్ ఇందిరాగాంధీకి శక్తి ఎక్కువ కాబట్టి శక్తి స్థల్. రాజీవ్ గాంధీ ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందాడు కాబట్టి వీర్ భూమి అని గుర్తుపెట్టుకోవచ్చు. దేవీలాల్, దేవీలాల్ అంటే శ్రీదేవి గుర్తు రావాలి. శ్రీదేవి యొక్క చివరి సినిమా సంఘర్ష్ స్థల్ అనే హిందీ మూవీ అనేది గుర్తు రావాలి. బాబు జగజీవన్ రామ్, రామ్ హీరోగా ఎవరు హీరోయిన్, సమంత కాబట్టి సమతా స్థల్ అని గుర్తు రావాలి. చరణ్ సింగ్, చరణ్ అంటే హీరో చరణ్ ఉన్నాడు కదా, రామ్ చరణ్. ఏం సినిమా, కిసాన్ ఘాట్. కిసాన్ ఘాట్ అనే కొత్త మూవీని తీస్తున్నాడు కాబట్టి చరణ్ సింగ్ యొక్క సమాధి పేరు కిసాన్ ఘాట్ అని గుర్తు రావాలి. జైల్ సింగ్, జైల్లో ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతాం, ఒంటరిగా ఏకాకిగా ఫీల్ అవుతాం కాబట్టి జైల్ సింగ్ ఏక్తా స్థల్. శంకర్ దయాల్ శర్మ, శంకర్ దయాల్ శర్మ అనడంతో శర్మకి ఏమైంది, కర్మ వచ్చింది, కర్మభూమి అని గుర్తుపెట్టుకోవాలి. పివి నరసింహారావు పివి ఘాట్ లేదా జ్ఞానభూమి అని అనొచ్చు. చంద్రశేఖర్ జన్నాయక్ స్థల్. ఐకే గుజ్రాల్ స్మృతి స్థల్. వాజ్పేయి స్మృతి స్థల్. రాజేంద్ర ప్రసాద్ మహాప్రయాణ్ ఘాట్. మొరార్జీ దేశాయ్ అభయ్ ఘాట్. కృష్ణకాంత్ నిగంబోధ్ ఘాట్. గుల్జారీలాల్ నందా నారాయణ్ ఘాట్. బిఆర్ అంబేద్కర్ చైత్రభూమి. కేఆర్ నారాయణన్ ఉదయభూమి. చూడండి వీటిని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి. పివి నరసింహారావు, నరసింహారావు పివి నరసింహారావు అంటే పివి ఉంది కాబట్టి పివి ఘాట్ అని గుర్తుపెట్టుకోవచ్చు. పివి ఘాట్ అనేది ఢిల్లీలో ఉంది. మన హైదరాబాద్లో కూడా ఒకటి ఉంది. పివి నరసింహారావుది జ్ఞానభూమి అని ఉంది. ప్లేస్ ఆఫ్ నాలెడ్జ్, ప్లేస్ ఆఫ్ నాలెడ్జ్. జ్ఞానభూమి యొక్క అర్థం ప్లేస్ ఆఫ్ నాలెడ్జ్. జ్ఞానభూమి అని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే పివి నరసింహారావు ఎక్కువ భాషలు మాట్లాడతారు కాబట్టి అతనికి ఎక్కువ జ్ఞానం ఉంటుంది కాబట్టి జ్ఞానభూమి అని గుర్తుపెట్టుకోవచ్చు, జ్ఞానభూమి. నెక్స్ట్ చంద్రశేఖర్, చంద్రశేఖర్లో చంద్ర, చంద్ర అంటే చంద్రుడు ఉన్నాడు కదా, చంద్రుడు అనేవారు అందరికీ మనందరికీ కూడా మామ లాంటి వాడు. మామ మామ అని పిలుస్తాం కదా, అంటే జనాలందరికీ కూడా ఎలాంటి వాడు, చంద్రుడు మామ కాబట్టి జన్నాయక్, జనాలు ఉన్నారు కదా, జన్నాయక్లో జనాలు ఉన్నారు కాబట్టి జన్నాయక్ స్థల్ అని గుర్తుపెట్టుకోవాలి. జన్నాయక్, జన్నాయక్ అంటే జననాయకుడు అని అర్థం. జన్నాయక్ స్థల్. చంద్రశేఖర్, చంద్రుడిలో చంద్రుడు అంటే చందమామ, చందమామ అందరికి మామ అంటే జనానికి అందరికి మామ కాబట్టి జన్నాయక్ స్థల్. చంద్రశేఖర్ జన్నాయక్ స్థల్. ప్లేస్ ఆఫ్ పీపుల్స్ లీడర్, ప్లేస్ ఆఫ్ పీపుల్స్ లీడర్ జన నాయకుడు అని అర్థం. నెక్స్ట్ ఐకే గుజ్రాల్, ఐకే గుజ్రాల్లో ఐకే అనేది ఐక్యూ లాగా ఉంది చూడండి. ఐక్యూ, ఐక్యూ అనేది దేనికి సంబంధించింది, మెమొరీకి సంబంధించింది. మెమొరీని తెలుగులో ఏమంటాం, స్మృతి అంటాం కాబట్టి స్మృతి స్థల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఐకే గుజ్రాల్, ఐకే గుజ్రాల్, ఐకే అంటే ఐక్యూ లాగా ఉంది. ఐక్యూ అనేది మెమొరీకి సంబంధించింది. మెమొరీని తెలుగులో స్మృతి అంటాం కాబట్టి స్మృతి స్థల్. గుజ్రాల్, ఐకే గుజ్రాల్ స్మృతి స్థల్. ఇంగ్లీష్లో అర్థం ఏంటిది, ప్లేస్ ఆఫ్ రిమెంబ్రాన్స్, ప్లేస్ ఆఫ్ రిమెంబ్రాన్స్ అని అర్థం. నెక్స్ట్ వాజ్పేయిది కూడా స్మృతి స్థలే, వాజ్పేయి స్మృతి స్థల్. ఇద్దరిది ఐకే గుజ్రాల్ వాజ్పేయి ఇద్దరిది కూడా స్మృతి స్థల్ అని చెప్పచ్చు. నెక్స్ట్ రాజేంద్ర ప్రసాద్, బాబు రాజేంద్ర ప్రసాద్ది మహాప్రయాణ్ ఘాట్, మహాప్రయాణ్ ఘాట్. రాజేంద్ర ప్రసాద్ ఏం చేసిండండి, రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సభ యొక్క అధ్యక్షుడు కదా కాబట్టి ఇతడు ఏం చేసిండు అంటే చాలా దూరం ప్రయాణించిండు, చాలా దూరం ప్రయాణించింది కాబట్టి మహాప్రయాణ్ ఘాట్ అని చెప్పాలి. రాజేంద్ర ప్రసాద్ మహాప్రయాణ్ ఘాట్, రాజేంద్ర ప్రసాద్ మహాప్రయాణ్ ఘాట్. మొరార్జీ దేశాయ్, మొరార్జీ దేశాయ్ అంటే దేవుని దగ్గర పోయినాం ఏం చేస్తావు, మొరబెట్టుకుంటావు, మొరబెట్టుకుంటే ఏమి ఇస్తాడు, అభయం ఇస్తాడు కాబట్టి అభయ్ ఘాట్ అని గుర్తుపెట్టుకోవాలి. మొరార్జీ దేశాయ్ అభయ్ ఘాట్. మొరార్జీ అంటే దేవుని దగ్గర పోయి మొరబెట్టుకుంటే ఏమవుతుంది, అభయం ఇస్తాడు కాబట్టి అభయ్ ఘాట్. కృష్ణకాంత్, కృష్ణకాంత్లో కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు ఏం చేస్తాడు, అందరినీ ఆకర్షిస్తాడు. ఎట్లా ఆకర్షిస్తాడు, గమ్ లాగా కాబట్టి నిగంబోధ్, నిగంబోధ్లో గమ్ ఉంది చూడండి. సో కృష్ణకాంత్ అంటే నిగంబోధ్ అని గుర్తు రావాలి. కృష్ణకాంత్ నిగంబోధ్. గుల్జారీలాల్ నందా, నందా ఉంది ఇక్కడ, నారాయణ్ ఘాట్, నందా నారాయణ్ రైమింగ్ వర్డ్స్, నందా నారాయణ్ ఘాట్ అని గుర్తుపెట్టుకోవాలి. గుల్జారీలాల్ నందా నారాయణ్ ఘాట్. బిఆర్ అంబేద్కర్ ఏం చేసిండు, బలహీన వర్గాల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది కాబట్టి అతని సమాధి పేరు చైత్రభూమి అని గుర్తుపెట్టుకోవచ్చు. అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైత్రభూమి. కేఆర్ నారాయణన్, కేఆర్ నారాయణన్. నారాయణ అంటే నారాయణుడు అంటే దేవుడు. దేవునికి పొద్దున్న ఏం చేస్తాం,
స్నానం చేసి ఏం చేస్తాం, నమస్కారం చేస్తాం. ఎప్పుడు, సాయంత్రమా కాదు, ఉదయం. కాబట్టి నారాయణన్ ఉదయ భూమి అని గుర్తుపెట్టుకోవాలి. ఉదయ భూమి, కేఆర్ నారాయణన్ ఉదయ భూమి అని గుర్తుపెట్టుకోవాలి. చూడండి మరొకసారి, పివి నరసింహారావు పివి ఘాట్ లేదా జ్ఞానభూమి అని గుర్తుపెట్టుకోవచ్చు. చంద్రశేఖర్ చంద్రుడు అందరికీ మామ కాబట్టి జననాయక్ స్థల్. నెక్స్ట్ ఐకే గుజ్రాల్ అండ్ వాజ్పేయి వీళ్ళిద్దరిది కూడా స్మృతి స్థల్. ఐకే అంటే ఐక్యూ లాగా ఉంది కాబట్టి మెమొరీకి సంబంధించింది. మెమొరీని తెలుగులో స్మృతి అంటాం కాబట్టి స్మృతి స్థలాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. రాజేంద్ర ప్రసాద్ చాలా పెద్దగా ప్రయాణం చేసింది కాబట్టి మహాప్రయాణ్ ఘాట్ అని గుర్తుపెట్టుకోవాలి. మొరార్జీ దేశాయ్ మొరబెట్టుకుంటే ఏమైతే అభయం వస్తుంది కాబట్టి అభయ్ ఘాట్. కృష్ణకాంత్ కృష్ణుడు ఏం చేస్తాడు, ఆకర్షిస్తాడు. ఎట్లా, గమ్లాగా కాబట్టి నిగంబోధ్ అని గుర్తుపెట్టుకోవాలి. గుల్జారీలాల్ నందా వచ్చిందంటే నారాయణ్ ఘాట్ అని గుర్తుపెట్టుకోవాలి. అంబేద్కర్ ఏం చేసిండు, బలహీన వర్గాల ప్రజల్లో ఏం చేసిండు, చైతన్యం తీసుకొచ్చిండు కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క సమాధి పేరు చైత్రభూమి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కేఆర్ నారాయణుడు అంటే ఎవరు, దేవుడు. దేవునికి ఏం చేస్తాం, ఉదయాన్నే లేచి ఏం చేస్తాం, నమస్కారం చేస్తాం కాబట్టి నారాయణ్ అంటే ఉదయ భూమి అని గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా. చూడండి ఇవన్నిటిని కూడా ఎగ్జామ్లో ఎలా అడగడానికి ఛాన్స్ ఉంటుంది అంటే, చూడండి విచ్ ఫేమస్ పర్సన్స్ రెస్టింగ్ ప్లేస్ ఈజ్ నోన్ యాజ్ ప్లేస్ ఆఫ్ నాలెడ్జ్ అని అడగడానికి క్వశ్చన్ ఆస్కారం ఉంటుంది. విచ్ ఫేమస్ పర్సన్స్ రెస్టింగ్ ప్లేస్ నేమ్ ఈజ్ నోన్ యాజ్ ప్లేస్ ఆఫ్ నాలెడ్జ్ అని క్వశ్చన్ అడిగినప్పుడు మనకి ఏం గుర్తు రావాలి, పివి నరసింహారావు అని గుర్తు రావాలి. ఓకేనా. విచ్ పర్సన్స్ రెస్టింగ్ ప్లేస్ ఈజ్ జననాయక్ స్థల్ అని అడుగుతాడు. అప్పుడు ఏం గుర్తు రావాలి, చంద్రశేఖర్ అని గుర్తు రావాలి. అంటే క్వశ్చన్స్ అడిగే విధానం అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. కాబట్టి ఇవి కూడా గుర్తుపెట్టుకోండి, వాటి యొక్క మీనింగ్స్. ఏవైతే నేను ఇందాక 20 మంది యొక్క సమాధుల పేర్లు చెప్పానో వాటి యొక్క మీనింగ్ని ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి. ఆ మీనింగ్ని ఇచ్చి అది ఎవరికి సంబంధించినటువంటి సమాధి పేరు అని అడగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి. మరొకసారి వీడియోని చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నేను చెప్పినటువంటి స్టోరీ అనేది మీకు లింకప్ కావాలి, అప్పుడు ఈజీగా గుర్తుంటుంది. మరిన్ని జీకే వీడియోస్ కోసం తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో అందుతాయి. థ్యాంక్ యూ.